సహోదరులారా, మన భారతదేశ చరిత్రని మనం గమనించినట్లయితే ఒక 100 సంవత్సరాలు, ఒక 150 సంవత్సరాల క్రితం స్త్రీలు ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉండవలసి వచ్చిన పరిస్థితిని మనం గమనిస్తుంటాం. స్త్రీలు అంతగా బయటకు రావటానికి మన సంప్రదాయాలు కానీ, విధానాలు కానీ ఒప్పుకునేవి కాదు. రాను రాను వాళ్ళు కూడా అనేక రంగాల్లోకి రావటానికి మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని కొన్ని దురాచారాల్ని, మూఢనమ్మకాల్ని బ్యాన్ చేస్తూ తీసుకొచ్చినప్పుడు స్త్రీలు మొదటగా చదువుకోవటానికి అవకాశం కలిగించారు. వన్స్ వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ అనేక రంగాల్లోకి రావటం అట్లా జరిగింది. నేను కూడా చాలా పడ్డాను ఆ విషయాలు చదివినప్పుడు. రాను రాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే పైలట్స్ గాను, ఆస్ట్రోనట్స్ గాను, అంతరిక్షంలో ఉండి అక్కడ పాడైపోయిన వాటిని బాగు చేసే స్థితిలో ఆడవాళ్ళు వెళ్ళారు అనేది అని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అంతేకాదు అన్ని రంగాల్లోనూ, సినీ రంగంలో అట్లా మనం చూసినప్పుడు ఒకప్పుడు సినీ రంగంలో చేసేటువంటి స్త్రీలకి అంతగా విలువ ఉండేది కాదు. ఒక చిన్న చూపు వాళ్ళు చిన్నగానే చూసేవాళ్ళు. రాను రాను ఆ ఆడవాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి, రాచరికం సంబంధించిన కుటుంబాల నుంచి, బాగా డబ్బున్న కుటుంబాల నుంచి, పెద్ద పెద్ద ఎవరాళ్ళు పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి హీరోయిన్స్ రావటం మొదలుపెట్టారు. ఒక ఆశ్చర్యం కలిగింది, వీళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి. ఈ మధ్యకాలంలో న్యూస్ నేను చూస్తూ ఉన్నప్పుడు పేపర్లో రీల్స్ చేసినందుకు టీచర్ సస్పెన్షన్ అని, యూట్యూబ్లో రీల్స్ షార్ట్స్ అవి మరి షార్ట్స్ చేస్తున్నందుకు డాక్టర్ విధుల్లో నుండి షార్ట్స్ చేసినందుకు సస్పెండ్ చేస్తున్నారని, టెర్మినేషన్ చేశారని, ఇట్లాగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో రీల్కి యాక్షన్ చేశాడని డ్యూటీలో ఉండగా అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు లేదా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఇట్లా. నాకు అనిపించింది, ఏంటి వీళ్ళంత క్రేజీగా ఉన్నారు, డ్యూటీ అయిన తర్వాత చేసుకొని రావచ్చు కదా. అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క యాంగ్జైటీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి తొందర చేయాలి, మనం చూయించుకోవాలనేది, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో చూసుకోకుండా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో దాన్ని చేసేటట్లుగా వాళ్ళు ప్రేరేపించబడుతూ ఉన్నారు. తర్వాత పర్యవసానాలు ఎట్లా ఉన్నాయి మనం చూసాం. వాళ్ళు దాని గురించి ఆలోచించలా, నేను చేయాలి, చేసేస్తాను. సహోదరులారా, క్రైస్తవులుగా మనకు కూడా చాలా పనులు దేవుడు చెప్పాడు. అవి చేయడానికి మనం మీనమేషాలు లెక్కెడతాం. అంతేకాకుండా చాలా ఆలోచిస్తుంటాం. దేవుడు చెప్పిన పని చేయడానికి ఎక్కువ ఆలోచించకూడదు. ఆయన పిలుపు విన్న వెంటనే వలలను విడిచిపెట్టి, పడవలను విడిచిపెట్టి, దోణెలను విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి శిష్యులుగా మనం కూడా ఉండాలని మనల్ని పిలిచి మనకు ఒక గొప్ప ఆదేశం లేదా గొప్ప మిషన్ని మనకు అప్పగించిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్యను నీ కీర్తి గానము చేతును అనెను. నీ నామమును సమాజము మధ్య నా సహోదరులకి ప్రచురపరుస్తాను, కీర్తిని గానం చేస్తాను. దేవుని సేవకులారా, ప్రభునందు ప్రియమైన వారులారా, 22వ కీర్తనలో యేసు ప్రభు వారుకి సాదృశ్యంగా చెప్పబడిన ఆ 22వ కీర్తనలోను 22వ వాక్యాన్ని ఇక్కడ హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు
నీ నామాన్ని నేను ప్రచురపరుస్తాను, నీ కీర్తిని గానం చేస్తాను అంటూ చెప్తున్నాడు. ఈ 22వ కీర్తన ఒకసారి మనం గమనించినట్లయితేనండి, 22:22లో ఈ మాట ఉంటుంది, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను అని. దీనికి ముందున్న 20-21 వాక్యాలని మనం గమనించినట్లయితే, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణాన్ని తప్పించు, సింహపు నోట నుండి నన్ను రక్షించు, గురుపోతుల కొమ్మల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నీ నామాన్ని సహోదరులకు ప్రచురపరుస్తుంది. సింహం ఒకనొక సమయంలో బైబిల్లో అపవాదికి సూచనగా చూపించాడు. గురుపోతులు, పొట్టేలు కొమ్ములు వీటి మధ్యలో నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే భాషాను దేశపు బలమైన వృషభముల చేతులు, వీటన్నిటితో ప్రభు పోరాడి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి, లేదు ఆయన పోరాటం ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణను బట్టి, నేను ఇది సమాజంలో తెలియజేస్తాను, సహోదరులందరికీ బయలుపరుస్తాను, నీ నీతిని తెలియజేస్తాను అని చెప్పారు. ఆయన జయించి లేచాడని, ఆయన జయంలో లేదా ఆయన విజయంలో మనం పాలుపంపులు పొందుతూ ఆయన విజయంలో పాలు భాగస్థులం అయ్యామని, ఈరోజు రక్షింపబడి విశ్వాసం ద్వారా కృపచేతనే నాయన మరి దేవుని దగ్గర ఒక గొప్ప బహుమానాన్ని పొందుకుంటానికి మనం బయలుదేరి వెళ్తున్నామని, ఆ విషయాలు ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే మనం ఇది కేవలం మనమే అనుభవించకుండా ఇతరులకు తెలియజేయాలని దేవుని కాన్సెప్ట్ లేదా దేవుని యొక్క ఉద్దేశం. ఇది సర్వ సృష్టికి వెళ్ళాలి, సమస్త జనులకు ఇది వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి సువార్త ప్రకటన అనేది మన గురుతర బాధ్యత. పాస్టర్ గారు ప్రపంచంతో సువార్త ప్రకటించేశారంటే కొత్తగా పుట్టిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఏమో కవర్ చేశారేమో. నాకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం అలా జరగలేదని నేను అనుకుంటున్నాను. మీకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం అంతా తెలిసిపోయింది అంటే దేవుని స్తోత్రం. సువార్త అంతటా అందరికీ ప్రకటించాలి అనేది దేవుని వాంఛ, దేవుని కోరిక, ఆయన ఆజ్ఞ కూడా. అయితే ఇది ప్రకటన, ఆ బాధ్యతని దేవుడు మనకు అప్పగించాడు. మళ్ళీ ఎంతమంది సువార్త ప్రకటిస్తాం? 2 ప్రశ్నలు మీ ముందు పెడతాకి ఇష్టపడుతున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుని సువార్త ప్రకటించడంలోనే ఉంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది? దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాను అనుకునే వాళ్ళు ఎంతమంది? 2వ కేటగిరీ ఎక్కువ మంది ఉంటారు. నాకు ఆశీర్వాదాలు కావాలి, దేవుని దగ్గర నుంచి దీవెనలు కావాలి, దేవుడి దగ్గర నుంచి గొప్ప గొప్ప లాభాలు నా జీవితానికి రావాలి అని అనుకుంటూ దేవుడిచ్చే వాటి మీదే కాన్సెప్ట్ పెట్టుకున్న మనకి దేవుడు అప్పగించిన దాని మీద ఎప్పుడు ఫోకస్ చేయగలం, లేదా ఎప్పుడు మనకి ఆసక్తి వస్తుంది? ఎప్పుడు దేవుడిస్తే వాడుకుంటానికి తప్పించి దేవుని చేతిలో వాడబట్టడానికి మనం ఎప్పుడు సిద్ధపడతాం? ఆలోచించారా ఈ విషయాలు? దేవుని సంగమా, సహోదరులారా, కొన్నిసార్లు ఆలోచించబుద్ధి కూడా కాదు. ఎందుకంటే గవాలను ఆలోచించే ప్రార్థన చేస్తే, లేదా ఒక గంట ఎంతసేపు గవాలను ప్రార్థన చేస్తే పుట్టుక్కుని అనుకోకుండా దేవుడు ప్రత్యక్షం అయిపోయి, ఒరే బాబు నువ్వు నా సేవకురా, అమ్మ నువ్వు నా సేవకురా అంటాడేమో. వాళ్ళు అన్నాడంటే మనం దొరికిపోతాం, తప్పించుకుంటే బతికిపోతాం అనుకోకూడదు. దేవుని పిలుపు చాలా శ్రేష్టమైందండి. పిలుపు అంటే పరలోక పిలుపు కాదు, ఆయన నిమిత్తం సాక్ష్యార్థమైన పిలుపు. అది ఏ ఉద్యోగం, ఎక్కడ ఉద్యోగం, ఏం పను, కూలో నాలో ఆఫీసరో, ఏదో ఆయన కోరిన చోట నిన్ను ఉంచడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు 100% దానికి యాక్సెప్టెన్సీ తెలియజేయాలి. లేకపోతే ఆయన ఎప్పుడూ మనల్ని ఓవర్కమ్ చేసి రాడు. తలుపు తన్నలేక కాదు తలుపు తట్టేది ఆత్మదేవుడు. తలుపు తన్నలేక కాదు తలుపు తట్టేది, తన మర్యాదను తన యొక్క మంచి గుణాన్ని ఆయన అక్కడ తెలియజేసుకుంటున్నాడు. నేను చాలా మర్యాదస్తుడిగా ఉంటాను అనే తెలియజేస్తున్నాడు. కనుక ఆయన ప్రకటించాల్సిన బాధ్యత అప్పగించిన మనం మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే మౌనంగా ఉన్న వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉందో, దేవుని చాటిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తెలిసిపోద్ది మీకు ఒకసారి చదివితే. కుడివైపుకి ఎవరు వచ్చారు, ఎడం వైపుకి ఎవరు వచ్చారు,
అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సహోదరులారా, మౌనంగా ఉండటానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, ప్రభువుని ప్రకటించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువుని ప్రకటించాల్సిందే. ఎట్లా ప్రకటిస్తావు ఏంటో నాకు తెలియదు, ప్రకటించాల్సిందే. ప్రకటించాలి అంటే అందరితో మింగిల్ అవ్వాలి. మనకేమో బోళ్ళని భేదాలు ఉంటాయి. కులం మనోడా కాదా, ఇంతకీ అసలు మన కేటరా కాదా, మన స్థాయే కాదా, ఏ స్థాయి అన్నా, ఏ స్థాయి అక్క, దేన్ని బట్టి ఈ స్థాయి ఆలోచిస్తున్నారు మీరు? గాలి ఒక్కసారి ఆగిపోమని చెప్తే దేవుడు నీ నాసికారంధ్రాల్లోకి వెళ్ళకుండా నెక్స్ట్ మినిట్ నీ పేరు పెట్టి ఇటు తెమ్మనరు. ఆ బాడీని ఇటు తండి అంటారు, నెక్స్ట్ మినిటే బాడీని తండి అంటారు, పేరు పోద్ది అక్కడే. కనుక మనం తృణప్రాయులము, చాలా చిన్న వాళ్ళము దేవుని దృష్టిలో. మైన్యూట్స్ నేను అనుకుంటుంటాను నేను ఒకసారి, లేదా 100% ఆఫ్ ద నానో, సారీ 100 parts ఆఫ్ ద నానో, అట్లా మైక్రో నానో. అది నా బతుకు. సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అప్పగించిన బాధ్యత ఏ విధంగానైనా సరే చేయాలని పౌలు చెప్తుంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనుడిని అయితే, ఏ విధం చేతనైనా కొందరిని రక్షింపాలని అందరికీ అన్ని విధముల వాడిని అయిపోయాను అంటాడు. అంతే. మరి ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటే ధర్మశాస్త్రం లేని వారి వలె, ధర్మశాస్త్రం గలవాడికి ధర్మశాస్త్రం గలవాడి వలె, అలాగా. ఆ తర్వాత బలహీనలు సంపాదించుకుంటే నేను కూడా బలహీన బ్రదర్, నా అందేముంది బ్రదరు, వీకర్ సెక్షన్, బిలో పావర్టీ లైన్ అలా అనుకున్నాడట. అంటే అబద్ధం చెప్పున్నాడు కానీ అలా ప్రవర్తించాడు. అదే ఈడు మనోడేరా అని దగ్గర తీసుకున్నారు వాళ్ళు. మన క్యాడరే, మన క్యాపబిలిటీనే, మన కెపాసిటీనే, మనోడు కూడా ఎప్పుడో దగ్గరికి వచ్చారో ఆత్మాభిషేకంతో దేవుని సువార్త చెప్తూ ఉండేవాడు. వాళ్ళు మారిపోయేవాళ్ళు, సుస్థిరంగా ఉండేవాళ్ళు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఏ విధము చేతనైనాను నువ్వు తెలియజేయాల్సిందే. దేవుడు నీకు అప్పగించినటువంటి పని మీద నువ్వు ఉండాల్సిందే. అసలు అది నీ మెయిన్ కాన్సెప్ట్. అయితే దీనిలో కొంచెం మన వివేకం కూడా ఉండాలి. అంతే. పుట్టుకనే మనం చేసే ఉద్యోగాల్లో వచ్చే ప్రతి వాడికి గబాలను బైబిల్ తీసి అందించడం, ఈ మధ్య స్కూల్స్లో బైబిల్ తీసుకెళ్ళి అందించడం, ఇంత న్యూసెన్స్ అయింది. ఒకప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. మన సేవకులు లేదా మన పాస్టర్స్ వాళ్ళని విమర్శించారు, బాగా విమర్శించి నెత్తిమీదకి తెచ్చుకున్నారు. ఈ చెడుకి ఇలా కారణం వాళ్ళని వాళ్ళ దేవుళ్ళని విమర్శించటమే. నీ దేవుడు గొప్పతనం చెప్పాయంటే అవతల పక్క వాళ్ళు లూప్ చెప్తానంటే ఎట్లాగే? అసలు ఇది నీకు దేనికి? వన్స్ లెఫ్ట్ అయిపోయింది, అంతే, వదిలేసాం. ఇక అంతే, మళ్ళీ అటువైపు చూసే ప్రసక్తే లేదు. కనుక సహోదరులారా, మనం తప్పనిసరిగా దేవుని యొక్క నామాన్ని ప్రచురపరచాలి, సిగ్గుపడకుండా ప్రచురపరచాలి. అంతేకాకుండా ఏ విధంగా వెళ్ళినా సరే అది కుదరదు, అట్లా ఆ విధంగా వెళ్ళిపోయి మనం ప్రచురపరచాలి. దాని నిమిత్తం దేవుడు మనల్ని ప్రేమించి మనకు రక్షణ ఇచ్చాడు, మనకు బిడ్డలు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మీతో చెప్పినటువంటి మొదటి మాటల్లో సినీ యాక్టర్స్గా వచ్చేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు, చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రీల్స్ చేస్తుంటారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చేస్తారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద ఇళ్లలో ఉండి వాళ్ళు రీల్స్ చేస్తుంటారు. వాళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ, ఒక్కోసారి ఆ జోక్స్ కొంచెం ఆడ్గా ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి. భర్తను భార్య సులకనగా మాట్లాడటం, భార్య భర్తని అవహేళనగా మాట్లాడటం, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళకి ఫాలోయింగ్స్ ఉంటాయట, లైక్స్ ఉంటాయట, ఏదో జరుగుతుంటాయి. వాళ్ళ క్యాడర్ వేరు. బయటకు వస్తే అవన్నీ మర్చిపోయి ఏంటంటే మాకు టాలెంట్ ఉంది, మేము నటించగలం, మేము స్క్రిప్ట్ రాయగలం, మేము నటించగలము, నవ్వించగలము, అట్లాగ వచ్చేసారు. ఇక అంతే. వాళ్ళ సహోదరులారా, వాళ్ళు చేసేదానికి లైక్స్ వస్తాయి, లేదా యూట్యూబ్ నుంచి కొంచెం డబ్బులు వస్తాయి చెప్తున్నారు. ఆ డబ్బుల కోసం చాలామంది చేయరు, క్రేజ్ కోసమే చేస్తారు, ఫేమస్ అవటానికి చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఎన్ని లక్షలు ఇస్తాడో ఏంటో నాకు తెలియదు కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వర్లుగా ఉండి చేస్తూ ఉంటారు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా,
తృణప్రాయమైన దానికోసం, ఈ రోజు నుండి రేపు పోయే దానికోసం వాళ్ళు అంతగా కష్టపడితే అసలు నిత్యజీవం కోసం కష్టపడుతున్న మనము ఇంకెంత చక్కగా దానిలో పార్టిసిపేట్ చేయాలి, ఇంకెంత హుందాగా దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం పట్టుకుని నడవాలి. ఈ విషయాల్లో దేవుడు కృప మన జీవితాలు విస్తరింప చేయాలని నేను ఆశిస్తున్నాను. మనం ఆయన పని మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఏ విధము చేతనైనానో కొందరిని రక్షించాలని, అందరి వాళ్ళలాగా అవ్వాల్సిందే అన్నాడు. అట్ ద సేమ్ టైం వారి యొక్క పాపాల్లో పాలువారు కాకుండా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవాలి. అట్లాంటి స్థితిలోకి దేవుడు మనల్ని, మన సంఘాలు నడిపించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. నిన్ను ప్రకటించటం, నేను ఇతరులకు చూపించటం అనేది నువ్వు మాకు ఇచ్చిన గొప్ప పని. ఈ విషయంలో మేము సరిగా లేవు. దయచేసి మమ్మల్ని క్షమించండి. నిన్ను చాటటానికి అహర్నిశలో ప్రయత్నించేవారుగా మమ్మల్ని ఉంచండి. సమయం వస్తే చాలు నిన్ను చాటటం మాకు నేర్పించు. మూర్ఖులుగాను, అమాయకులుగాను మేము ఉండకుండా, వెర్రివారిగా మేము ఉండకుండా, స్పష్టంగా నా ప్రభా నిన్ను చాటడానికి కావాల్సిన తెలివిని, జ్ఞానాన్ని మాకు దయచేసి దేవుడు నమ్మిని స్తుతిస్తూ, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలని అప్పగించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.